విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. వెలగపూడి సచివాలయానికి వెళ్లిన లగడపాటి బాబుతో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీపై రాజకీయంగా అప్పుడే చర్చ మొదలైంది. ఓవైపు ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ నడుస్తుండగానే లగడపాటి సీఎంను కలవటంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల నాని చంద్రబాబుపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు బాబును ఆయన పాలనను అభినందిస్తూ లగడపాటి ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే లగడపాటి చంద్రబాబును కలవటం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి కలయిక విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాబు లగడపాటి భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలు రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, లగడపాటి బాబును కలవటం వెనుక వ్యూహం ఏమిటి? ఎలాంటి విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఎక్స్ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొద్దిసేపటి క్రితమే వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ కొనసాగినట్లుగా మనకు తెలుస్తోంది. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేయనని ఒక ప్రతినబూని ఎక్కడా రాజకీయ వేదికలపై కనిపించినటువంటి లగడపాటి ఈరోజు ఏకంగా సచివాలయానికి రావడం, అది కూడా సీఎంతో భేటీ అవ్వడం కొంత చర్చనీయాంశంగా మారింది. తాను ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే లగడపాటి ఎక్కడా రాజకీయ వేదికలపై కనపడలేదు. తన నుంచి ఎటువంటి ప్రకటనలు కానీ స్టేట్మెంట్లు కానీ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. రాజకీయాల్లోకి లగడపాటి రావాలి అంటూ ఆయన అభిమానులు అక్కడక్కడ పోస్టర్లు అతికించడం అంశాలు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు కూడా మనం చూసాం. అయితే ఆయన మాత్రం పూర్తి సైలెంట్గానే ఉన్నారు. కానీ కొద్దిసేపటి క్రితం లగడపాటి సీఎంతో వెలగపూడి సచివాలయంలో భేటీ అయ్యారు. ఈరోజు సెలవు దినం. ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం తర్వాత సచివాలయానికి వచ్చి ఆ విధులు నిర్వహిస్తా ఉన్నారు. మీడియాతో ఆయన మాట్లాడి పైకి వెళ్లిన తర్వాత ఆ లగడపాటితో ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అకస్మాత్తుగా సడన్ గా ఎందుకు లగడపాటి ఇప్పుడు సీఎంతో భేటీ అయ్యారు, అది కూడా సచివాలయానికి వచ్చి కలవాల్సిన అవసరం ఏముంది, ఏ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. అప్పుడే ఈ విషయం మీడియా ద్వారా బయటికి తెలియడంతో ఆ పార్టీ వర్గాల్లో దీనిపై ఆరా తీయటం కూడా మొదలైంది. ఓవైపు విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం కొంత దుమారం రేపుతోంది. కొద్ది రోజులుగా ఆయన అనుసరిస్తున్న వైఖరి, చేస్తున్న కామెంట్లు, ఆయన వివిధ ఘటనల్లో ఆయన ప్రమేయం తీవ్రమైన విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి కూడా ఆయన ఆ వైఖరిపై కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లగడపాటి సీఎంతో భేటీ అవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్గా మనం చెప్పవచ్చు. అయితే ఏం మాట్లాడారు, ఏ అంశాలు తెరపైకి వచ్చాయనేది నిర్దిష్టంగా తెలియకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాజకీయ అంశాలు ఈ భేటీలో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ల్యాంకో సంస్థకు సంబంధించి కొన్ని ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వచ్చానని లగడపాటి ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ వెలగపూడి సచివాలయం చాలా అద్భుతంగా నిర్మించారని ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. తాత్కాలిక సచివాలయమే ఈ స్థాయిలో ఇంత అద్భుతంగా, ఇంత కంఫర్టబుల్ గా ఉంటే ఇక రానున్న రోజుల్లో నిర్మించే పూర్తి స్థాయి రాజధాని ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు అంటూ ఆయన ఒక పాజిటివ్ వేవ్లో మాట్లాడడం జరిగింది. ఆయన కామెంట్స్ చూసినట్లయితే కూడా ఆయన మొత్తం ప్రభుత్వాన్ని ఒక పొగిడే విధంగా, అంటే ప్రభుత్వాన్ని ప్రశంసించే విధంగా ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా ఇప్పుడు మరికొంత ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ముఖ్యమంత్రి కొంత అసంతృప్తిగా ఉండడం, ఇదే సమయంలో ఆయన పలు ఘటనల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు రావడం, ఈ సందర్భంలోనే లగడపాటి ముఖ్యమంత్రితో భేటీ అవడం, ఈ వరుస ఘటనలతో రాజకీయంగా ఆ చర్చ మనకి ప్రారంభమైందని చెప్పొచ్చు. వీటితో పాటు లగడపాటి చేసినటువంటి కామెంట్లు కూడా కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్లుగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.